వెల్కమ్ టు లేడీస్ ట్రెండ్ మదనపల్లి. నేను మీ కోమలి రెడ్డిని. సో ఇవాళ మీకు ఇంట్లో ఉండి ఒక 250 to 1000 లోపల డైలీ ఇన్కమ్ సంపాదించేలాగా నేను ఒక 3 బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అని అయితే నేను చెప్పట్లేదు. ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్నాను కాబట్టి నేను మీకు యూజ్ అవుతుందని మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో అలా అని మీరు ఆన్లైన్లోకి వచ్చేయాలి, యూట్యూబ్ పెట్టేసేయాలి, ఇన్స్టాగ్రామ్ పెట్టేసేయాలి అని అయితే నేను చెప్పాను. సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది. బట్ నేను బిజినెస్ ఐడియాస్ అయితే మాత్రం చెప్పగలను. సో ఫస్ట్ వన్ శారీ టజల్స్ అండి. సో శారీ టజల్స్కి ఎలాంటి బేబీ టజల్స్ స్టార్టింగ్ చేస్తే 200 రూపీస్ బేబీ టజల్స్ అనమాట. బీడ్స్ నెక్స్ట్ మనం వేసే వర్క్ని బట్టి, డిజైన్ బట్టి, మనం పెట్టే టైము ఎఫర్ట్స్ని బట్టి మనం అయితే ప్రైజెస్ అనేవి ఫిక్స్ చేసుకుంటాము. సో దాన్ని బట్టి మనం అనేది ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి శారీ ప్రిప్లేటింగ్. ఇది నవ్వే డేస్లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది. చాలామంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చూసి నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను కాదనట్లేదు. సో ఇదైతే 300 to 500 కంపల్సరీ మనం తీసుకోవచ్చండి. సో చాలామంది 500 నుంచి 700 వరకు కూడా చార్జ్ చేస్తున్నారు ఒక శారీ ప్రిప్లేటింగ్కి. బట్ నేను పెట్టే ఎఫర్ట్స్కి టైంకి నేనైతే 300 రూపీస్ చార్జ్ చేస్తాను. దట్టు శారీ ప్రిప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, సెమీ ఫోల్డింగ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఫఫీ ప్లేట్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. సో బేస్డ్ అండ్ డిజైన్ కాస్ట్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి సింపుల్ మనము కోకోనట్ డిజైన్స్ అలా చేస్తూ ఉంటాం కదా. సో వాటిని బట్టి కూడా మనము అది కూడా స్మాల్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ప్రజెంట్ ఆ బిజినెస్ చేస్తున్నాము, మనం ఆ వర్క్ చేస్తున్నాము అనేసి చాలామందికి తెలియాలన్నమాట. అప్పుడే వాళ్ళు మనకి ఆర్డర్స్ వస్తాయి. సో చూసిన ప్రతి ఒక్కరు ఆర్డర్స్ ఇస్తారంటే అస్సలు ఇవ్వరండి. సో నేనైతే 1 year నుంచి చేస్తున్నాను. సో ఇప్పటికీ నాకు డైలీ ఏదో ఒక ఆర్డర్ కంపల్సరీ ఉంటుంది. శారీ టజల్సా, శారీ ప్రిప్లేటింగా, లేదు శారీ బిజినెస్ ఉంది కదా, సో శారీస్లో ఆర్డర్స్ రావడము ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది. సో అలాగని మీరు కానీ బిజినెస్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారంటే డైలీ 250 to 500 లేదా అబోవ్ 500 వస్తే ఇంకా హ్యాపీనే కదా. సో అలా అయితే ఎర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, అక్క మేము వస్తాము ఆఫీస్ దగ్గరికి, మాకు శారీ టజల్స్ వేసేది నేర్పించండి, శారీ ప్రిప్లేటింగ్ నేర్పించండి. సో ఇలా అయితే పర్సనల్గా కాల్స్ మెసేజెస్ అయితే వస్తున్నాయండి. సో ప్రజెంట్ నాకు అంత టైం అయితే లేదు, నాకు ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే సరిపోతుంది. సో నేను కూడా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ, సో నేనంటూ పర్టికులర్గా ఈ టైము శారీ టజల్స్కి ఇస్తాను, ఈ టైము శారీ ప్రిప్లేటింగ్కి ఇస్తాను అలా ఏమి ఉండదండి. సో మా సారు ఆఫీస్ వర్క్కి బిజినెస్సే అంటారు. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు, వాళ్ళు పడుకున్న టైంలో 9:30 to 10 ఈ టైంలో నేను వర్క్స్ అయితే చేస్తూ ఉంటాను. శారీ ప్రిప్లేటింగ్ నార్మల్గా డైలీనే వస్తాయి, డైలీ డేలోనే వస్తాయన్నమాట. ఎందుకంటే అర్జెంటుగా తీసుకొస్తుంటారు. సో అర్జెంటుగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి డేలోనే మనం వర్క్ అనేది ఫినిషింగ్ ఇచ్చి వాళ్ళకి రిటర్న్ చేయాలి. సో అలాంటప్పుడు నేను తీసుకోను అని నేను చెప్పాను. నా వరకు వచ్చిన ఏ బిజినెస్ వర్క్ అయినా నేను తీసుకోను అని నేను చెప్పాను. అప్పుడు మేము లంచ్కి వెళ్తాం కదా, అప్పుడు ఒక 1 hour అనేది టైం ఉంటుంది. సో ఆ 1 hourలో నేనైతే ప్రిప్లేటింగ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాను. సో ఇలా మనం టైం మేనేజ్ చేసుకొని, సో ఈ బిజినెస్ ఒక 3 లేదు మనకి 2నే వీలవుతుంది, లేదు ఒక్కటే వీలవుతుంది అంటే ఆ ఒక్కటే కూడా చేసుకోండి. ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, బట్ ఎల్లుండి మాత్రం కంపల్సరీ ఆర్డర్స్ వస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమన్నా టిప్స్ కావాలి, ఇంకా ఐడియాస్ కావాలి అంటే మాత్రం నాకు ఒక మెసేజ్ కానీ కామెంట్ కానీ చేయండి. కంపల్సరీ నేనైతే దానిపైన వీడియో అయితే చేస్తాను. ఇంకా మీషో గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఫర్దర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.